బ్యాక్ టు మై ఛానల్. మనకి సిఎస్ఎఫ్ఐ నుండి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ట్రేడ్ మ్యాన్ అండ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే భర్తీ చేశారు. దీనికైతే మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే ఇందులో ఇండియన్ సిటిజన్షిప్స్ ఎవరైనా సరే చేసుకోవచ్చు. చాలా తక్కువ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు, 10th ఇంటర్ క్వాలిఫికేషను. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఓన్లీ శాలరీయే కాకుండా అదర్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. దీని యొక్క పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను, చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. సో వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి, మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్, ట్రేడ్ మ్యాన్, కానిస్టేబుల్, సిఎస్ఎఫ్ అనేది ఇచ్చారు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ మేలు ఫిమేలు ఇండియన్ సిటిజన్షిప్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేలు ఫిమేలు ఇండియన్ సిటిజన్షిప్స్ అయితే ఇచ్చారు కదా. సో ఫిల్లింగ్ అప్ టెంపరీ పోస్ట్ కానిస్టేబుల్, ట్రేడ్ మ్యాన్స్ అయితే ఇచ్చారు. అయితే ఇందులో మనకి శాలరీస్ కూడా ఎలా ఉంటాయంటే పే లెవెల్ చూడండి. ఇక్కడ పే లెవెల్ ఎంత ఇచ్చారు, లెవెల్ 3లో అయితే ఇచ్చారు. స్టార్టింగ్ 21K నుంచి 69K వరకు అనేది పర్ మంత్ రెమ్యునేషన్ అయితే ఉంటుంది. మనకి స్టార్టింగ్ అయితే 21,000 నుంచి 69,000 వరకు అనేది శాలరీ అనేది ఇస్తారంట. అలాగే ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రిటర్న్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ విల్ బీ షెడ్యూల్డ్ అండ్ కన్సిడర్డ్ అయితే ఇచ్చారు. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అండర్ ఓఎంఆర్ బేస్డ్ అని అయితే ఇచ్చారు. సో రిటర్న్ ఎగ్జామ్ అంటే మనకి ఓఎంఆర్ బేస్డ్ అయినా కంప్యూటర్ టెస్ట్ అయినా ఏదో ఒకటి ఉంటుంది. సో మనకి పేపర్ వైజ్ ఆ టైప్ ఆఫ్లో అయినా సరే ఉండొచ్చు, లేకపోతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా సరే ఉంటుందంట. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ ఆఫ్ కానిస్టేబుల్, ట్రేడ్స్మెన్ విల్ బీ ఫిల్డ్ ఆన్ రీజనల్ బేసిస్ అయితే ఇచ్చారు. సో రీజనల్ బేసిస్ అనేది ఆ పరంగా అనేది ఇచ్చారు వీళ్ళు. ఇంకా మనకి అడ్మిట్ కార్డు ఇవన్నీ కూడా ఎలా అనేది కూడా అన్నీ ఇచ్చారు. అండ్ 10% అనేది ఫిమేల్స్కి రిజర్వేషన్స్ అనేది ఎక్కువగా ఉంటుందంట. ఇప్పుడు మేల్స్ కంటే ఫిమేల్స్కి ఎక్కువ ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తున్నారు. సో ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా యూస్ చేసుకోండి, అప్లై చేయండి. సో మేల్ కంటే ఫిమేల్కి ఇక్కడ పర్సంటేజ్లో ఎక్కువగా ఇచ్చారు కాబట్టి వీళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఫిమేల్స్ కూడా అప్లై చేయండి. అండ్ ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఆఫ్ డిటర్మైనింగ్ ద ఎలిజిబుల్ ఆఫ్ ద క్యాండిడేట్స్. సో వీళ్ళు ఇచ్చిన డేట్కి మనకి ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా సరిపోవాలంట. సో అప్పటికి వీళ్ళు క్యాల్కులేషన్ అనేది చేస్తారంట వీళ్ళు ఇచ్చిన డేట్కి. అండ్ ఆల్సో ఇక్కడ ఏజ్ అనేది చెప్పాను కదా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు కదా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఏజ్ అనేది ఆగస్టు 1వ తారీఖుకి క్యాలిక్యులేట్ అనేది చేస్తారంట. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్ సర్టిఫికేటు ఈ ఏప్రిల్ 3కి అనేది క్యాల్కులేట్ అనేది చేస్తారంట. కాబట్టి మీరు ఇది ఒకటి చూసుకోండి, ఏజ్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ పే స్కేల్ ఆల్రెడీ చెప్పేశాను, 21K నుంచి 69K వరకు అనేది వస్తుంది. నేషనాలిటీ ఇండియా వాళ్ళు ఎవరైనా సరే మనకి మేల్ అయినా ఫీమేల్ అయినా దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో మనకి వేకెన్సీస్ ఇవి మనకి కుక్, కోబ్లర్, టైలర్, బార్బర్, వాషర్మ్యాన్ అండ్ స్వీపర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మాలీ, వెల్డర్, ఛార్జ్ మిషన్ అటెండరు. సో ఇవన్నీ కూడా టోటల్ మనకి 1161 పోస్టులు అనేది ఇక్కడ ఇచ్చారు, వీళ్ళు మెన్షన్ చేశారు. టోటల్ 1161 టోటల్ వేకెన్సీస్ ఇవి. అండ్ ఇవి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేస్తారు కదా, బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్, ఓసీ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్, అలా క్యాస్ట్ వైజ్ కూడా ఈ 1160 పోస్టులు కూడా డివైడ్ చేశారు. అయితే మీకు మీ యొక్క క్యాస్ట్ ఏది, అన్రిజర్వ్డా, ఎస్సీనా, ఎస్టీనా అవి చూడండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ అనేది మీ క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అది ఒకటి చూసుకోండి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ క్యాస్ట్లో ఎన్ని ఇచ్చారు
వేకెన్సీస్ అనేది లిస్ట్ చూసుకోండి. ఆఫ్టర్ అప్లై చేయండి. ఇది అండ్ ఇంకా చూసుకొని సార్ ఇవంతా లిస్టు మనకి ఇచ్చారు. ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయా అనేది మీరు అవి చూసుకోండి. అండ్ మనకి ఇంకా వచ్చేసరికి ఏంటంటే ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది టెంటేటివ్ మేబీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది ఇవ్వచ్చు. సో ఎక్కువైనా కావచ్చు, తక్కువైనా కావచ్చు అని అయితే అంటున్నారు. అండ్ ఇంకా చూసుకునేసరికి ఏంటంటే మనకి సైలెంట్ ఫ్యూచర్స్ కూడా ఇచ్చారు. దీనికి ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలంట. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత పీఈటీ, పిఎస్టీ, డాక్యుమెంట్, ట్రేడ్ టెస్ట్, రిటర్న్ ఎగ్జామినేషను, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా వీళ్ళు చేస్తారంట. సో అది ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేది ఇచ్చారు చూడండి. క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు? మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ స్కిల్స్ ట్రేడ్స్ ఆర్ బిఫోర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. సో మీకు ఇక్కడ క్లోజింగ్ డేట్ మీ ఉంది కదా, ఆ క్లోజింగ్ డేట్ బిఫోర్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి, 10th క్లాస్. సో అది ఇంకా చూసుకునేసరికి ఏంటంటే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది నార్మల్గా ఏజ్ అనేది 5 years అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు. అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 3 years, అలాగే చిల్డ్రన్ అండ్ డిపెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ సో ఉంటారు కదా వాళ్ళకి 8 years, 5 years అలా ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ ఇవి మెన్షన్ చేశారు. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్. సో మనకి హైట్, చెస్ట్, వెయిట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. హైట్ అనేది మంచిగా ఉండాలి, వెయిట్ కూడా హైట్కి తగ్గట్టుగా ఉండాలి, అండ్ చెస్ట్ కూడా చెక్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి మెయిన్ మనకి ఫిమేల్కి, మేల్కి హైట్, వెయిట్, చెస్ట్ ఇవంతా కూడాను. సో ఇవి ఒకటి చూసుకోండి, మీరు చూసుకొని అప్లై అనేది చెయ్యండి. వెయిట్ కూడాను మనకి హైట్కి తగ్గట్టుగానే వెయిట్ కూడా ఉండాలంట. సో టాటూస్ అనేది నాట్ అలౌడ్ అనేది ఇచ్చారు ఇక్కడ. ఫాలోయింగ్ క్రైటీరియా హ్యాస్ బీన్ ఫిక్స్డ్ డిటర్మైన్ పర్మిషబిలిటీ ఆఫ్ టాటూ ఇవన్నీ కూడా ఇచ్చారు. లొకేషను, సైజు, కంటెంట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు మీకు ఎక్కడుంది ఏంటి అనేది. సో ఇక్కడ టాటూస్ అనేది నాట్ అలౌడ్. ఇది మెయిన్ వచ్చేసరికి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మనకి డేట్స్ కూడా ఇచ్చారు. April 3 లోపు ఇక్కడ క్లోజింగ్ midnight మనకి 12 o'clock వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలనుకుంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి పూర్తిగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదివి అప్పుడు అప్లై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.